తర్వాత అంతకుముందు పోసాని కృష్ణమూర్తికి సంబంధించిన ఆడియో లీకు విన్నారు. సరే, వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళకుంటే చింతకాయలైన పాత్రుడు మాట్లాడా, లేకపోతే నాకు తెలిసి చంద్రబాబు గారు, లోకేష్ గారు అలాంటి అభ్యంతరకర పదజాలం ఎక్కడ ఉపయోగించలేదు. మామూలుగా అగ్రెసివ్గా వేలు పెట్టి చూపించి మాట్లాడి ఉండొచ్చేమో, కానీ అబ్జెక్షనబుల్ టెర్మినాలజీ వాళ్ళిద్దరూ ఎక్కడా ఉపయోగించలేదు. అంతవరకు నాకు క్లారిటీ ఉంది. అండ్ రెండోది, ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఎవరండి? విడుదల రజనీయా? వచ్చే నెల, ఇప్పుడు ఈ మార్చి కదా, మార్చికి విడుదల రజనీ, అలాగే ఏప్రిల్కి ఎవరిని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారా? ఒక నెలంతా నడిపేయచ్చు సార్. ఒక నెల నడిచిద్దా? ముందుగా మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఒక నెల నడిచిద్దా, 5 సంవత్సరాలు నడిచిద్దా అనేటువంటి దాంట్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ విధంగా బరి తెగించి మాట్లాడిన వాళ్ళని నాకు అర్థం కావట్లేదు. పోసాని కృష్ణమురళి మాట్లాడింది చాలా తక్కువ అంటున్నాడు. అంటే ఎట్లా తక్కువ? ఏ ఏ ఏ సందర్భంలో తక్కువ? ఆయన మాట్లాడిన మాటలు అసలు రంబటి రాంబాబు గారికి తెలుసా? తెలిసే ఓకే, అలా తిట్టడం అనేది చాలా కరెక్ట్ అని ఆయన ప్రజలకు చెప్పదలుచుకుంటా ఉన్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీ పార్టీకి సంబంధించిన, మీ ద్వారా బాధింపబడ్డ, అంటే ఇవాళ ఆయన జైల్లో ఉండటానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మొదటిసారిగా అతను మాట జారినప్పుడే అతన్ని కట్టడి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే వారు కట్టడి చేయలేదంటే వాళ్ళ డైరెక్షన్లోనే ఈ బూతుల పంచాంగం మొత్తం కూడా ఆ గత 5 సంవత్సరాలు విశృంఖలంగా నడిచిన మాట అర్థమైపోతా ఉంది. ఇవాళ వీళ్ళు ఎక్కడ పోసాని వెళ్ళినా సరే అక్కడ వీళ్ళ పొలిటికల్ లీడర్స్ అందరూ వెళ్ళి అసలు పోసాని కృష్ణమురళి గారు చాలా మంచోడు, ఆయన తిడితే తప్పే ఉంది, ఆయన కంటే బాగా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కదా శిక్షించాలని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ పంచాయతీ? నాకు ఎక్కడ ఎప్పుడు వినలేదు. అవి మావాడు చేసింది ఒక్క మటరే కదండి, 3 మటర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చేయండి అంటే అసలు ఇది చట్టం యాక్సెప్ట్ చేయదు కదా. ఇది ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కూడా చూడండి, అంబటి రాంబాబు గారు పక్కన ఉండే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా, ఆ వీడియోలో కనిపించే వాళ్ళు కూడా అదే సోషల్ మీడియాలో 2 వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు ఊర్లు వెళ్ళి తొడలు కొట్టి మేసాలు తిప్పి నలుగురు మధ్య గొడవలు పెట్టి అది ఒక రక్తపాతాన్ని సృష్టించడానికి కూడా ప్రయత్నించిన వ్యక్తులు అందరూ కూడా, మీరు వెనకాల ఉండేవాళ్ళం కానీ పక్కన వాళ్ళు కానీ అందరూ కూడా పచ్చి బేవార్స్ బ్యాచ్ మొత్తం కూడా వెనకేసుకొని వెళ్ళి ఆ బేవార్స్ మెంటల్ కృష్ణని ఈ విధంగా వీళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారు. ఎందుకు ఇంత పెద్ద మాటలు బేవార్ అంటే, మా ఉద్దేశంలో బేవర్స్ అనే మాట కూడా చాలా పెద్ద బూతే. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు. అతనితో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడండి, కంతేరు గ్రామంలో మరియమ్మ అనే ఒక మహిళ, దళిత మహిళని ఏ విధంగా ఆమె పైన దాడులు చేశారు, అదే విధంగా అదే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రవాడిని కొట్టుకుంటూ కంతేరు నుంచి తాడికొండ పోలీస్ స్టేషన్ వరకు కారులో వేసుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లి తాడికొండ పోలీస్ స్టేషన్ ముందే కొట్టారు మళ్ళీ. అంటే ఇటువంటి నేరస్తులు, నేర ప్రవృత్తి, బూతులు తిట్టిన వాళ్ళందరినీ పక్కనేసుకొని వెళ్ళి మా వాడు ఏం తప్పు చేశాడని చెప్పి అడుగుతా ఉన్నా అంటే దెయ్యాలు వేదాలు వెళ్ళించడం అంటే ఇదే కనపడతా ఉంది. ఇతను కేవలం సినిమాల్లో ప్రయత్నించాడండి, సినిమాల్లో అవకాశాలు రాలేదు కాబట్టి ఇప్పుడు మైకుల ముందు పొలిటికల్ వేదికగా ఆయన నట చాతుర్యాన్ని మొత్తం కూడా చూపిస్తా ఉన్నాడు. స్పష్టంగా హావభావాలు కానీ ఏ టు జెడ్ మొత్తం కూడా ఆయన సినిమాలో చేయాల్సినటువంటి యాక్షన్ మొత్తం కూడా మైకుల ముందు చేస్తా ఉన్నాడు. మీరు కూడా గుంటూరు ప్రాంతానికి చెందినవారే. అంబటి రాంబాబు గారు మంచి డ్రామా ఆర్టిస్టు, సినిమాల్లో కూడా నటించారు, మంచి నటుడు ఆయన, మంచి వాచకం ఉంది, ఆహారం. ఆ నటన సినిమాలో సక్సెస్ అవ్వలేదు కాబట్టి స్క్రిప్ట్ పొలిటికల్ వేదిక మీద సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తా ఉన్నారు. రైట్. అయితే ఒకసారి వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది కూడా చూద్దామండి. ఈ లోపల వెంకయ్యనాయుడు గారు ఏంటంటే ఊరూరి మంగళం మీద పడ్డట హఠాత్తుగా అల్లు అర్జున్ మీద పడిపోయారు ఏదో ఒక సభలో. చూద్దాం. అంటే దేశద్రోహులు, స్మగ్లర్ని హీరోలుగా చూపిస్తారంటూ దర్శకుల్ని కడిగి పారేశారు. నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను, దేశద్రోహులను, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించే వాళ్ళను మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. మంచిగా ప్రమాణాలు పాటించాలి, మంచి కథ సంవిధానం దానికి ఉండాలి. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, రైట్. కానీ క్యారెక్టర్
రైట్. చూశారు కదా పసుపులేటి సురేష్ గారు. వెంకయ్యనాయుడు గారి ఆవేదనలో అర్థం ఉంది. అయితే ఏంటంటే మనం దీనికన్నా ముందు గుర్తు చేసుకోవాల్సింది మన విజయ్ కిరణ్ గారికి తెలుసు, రవికిరణ్ గారికి తెలుసు. 1976లో హాజీ మస్తాన్ రోల్లో ఎన్టీఆర్ మగాడు అనే సినిమా వచ్చింది. బహుశా వెంకయ్యనాయుడు గారు ఆ టైంకి ఎమర్జెన్సీ కదా, బిజీగా ఉండి ఆ సినిమా చూసి ఉండకపోవచ్చు పసుపులేటి సురేష్ గారు. సరే, ఈ అంశాలు పక్కన పెడితే మీ 3 రాజధానులు యూటర్న్లు ఎన్ని తీసుకుంటారండి యూటర్న్స్ మీరు? సార్ అందరికీ నమస్కారం. చాలా చాలా సేపు మంచి చర్చ జరిగింది. ఉమ్, అయితే 3 అంశాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడుతూ చర్చలో చాలా పెద్ద బూతి అండి, నేను అనకూడదు అన్నాను అనేసి బేవర్స్ అన్నారు. ఎవరిని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ బేవర్స్లు అన్నారు.